వాక్యంలోకి వెళ్దాం. లెట్స్ గో టు మార్కు సువార్త 15వ అధ్యాయము 38 నుంచి మనము చదువుకుందాం. మార్క్ చాప్టర్ 15 వర్స్ నంబర్ 38. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణం విడుచుట చూచి, నిజంగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అనువారు తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి. ఆల్రైట్, మళ్ళీ చదువుకుందాం. 15:38. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. దేవాలయపు తెర రెండుగా చీలిపోయింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీద ప్రాణం విడిచాడో, అక్కడున్న మందిరంలో, అక్కడున్న దేవాలయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఏంట సంఘటన అంటే, ఒక తెర ఉండేది. ఒక తెర, ఒక అడ్డము ఉన్నటువంటి ఆ గుడ్డ లేదా ఒక బెడ్షీట్ అనుకోండి, ఒక తెర అనుకోండి, ఒక క్లాత్ అడ్డం ఉంది. కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు ఒక క్లాత్ అడ్డం ఉంది. ఎందుకు ఆ క్లాత్ అడ్డం ఉంది? వై? ఎందుకు ఆ టెంపుల్లో ఎందుకు ఆ గుడ్డ అడ్డం ఉంది? పాత నిబంధన ప్రకారము మనం చూస్తే ఎక్కడ కూడా మందిరము లేదు. ఒక ప్రత్యక్షపు గుడారము ఉండేది. దేవుణ్ణి కలుసుకోవడానికి ప్రజలు అక్కడికి వచ్చేవాళ్ళు. ఎవరైతే పాపాలని కడుక్కోవడానికి, ఎవరైతే పాపాలు వదిలించుకోవడానికి, ఎవరైతే పాపములు ఇంకా చేయకుండా ఉండాలని తీర్మానం చేసుకున్న వాళ్ళకి, వాళ్ళు దేవుని మందిరానికి వచ్చి బయట వెయిట్ చేసేవాళ్ళు. ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు ఆ ప్రధాన యాజకుడు వాళ్ళ బలులను, వాళ్ళ ప్రార్థనలను, వాళ్ళ ఆఫరింగ్స్ తీసుకొని ఆయన మందిరము లోపలికి వెళ్ళేవాడు. ఆ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని రెండు ప్రాసెస్లో ఉండే అటువంటి ఆ విధానము గుండా ఆ ప్రత్యక్షపు గుడారములోకి సేవకుడు వెళ్ళాలి. ఎందుకు దేవుడు ఒక తెర కట్టాడు అడ్డం? వై దెర్ ఇస్ అ క్లాత్? వై దెర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ థింగ్? ఎందుకు అని మనం ఒకవేళ గమనిస్తే, మానవుడు యొక్క పాపము దేవుడు చూడలేకపోయాడు. అండ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్ సిన్. ప్రజలు, స్త్రీలేమి, పురుషులేమి, పిల్లలేమి, యవనస్తులేమి, ఎక్కడ పడితే అక్కడ తన సొంత పిల్లలు భయంకరమైన పాపమును వాళ్ళు చేస్తూ ఉన్నారు. యు నో ద మీనింగ్ ఆఫ్ సిన్? వాళ్ళు ఏం పాపం చేశారు తెలుసా? మీరందరూ అనుకోవచ్చు వ్యభిచారం అని, దొంగతనం అని, రకరకాల పాపములు మీరు అనుకోవచ్చు, మీ మైండ్లో తిరగచ్చు. బట్ వాళ్ళు చేసినటువంటి భయంకరమైన పాపం ఏంటంటే డిజొబీడియన్స్. ఏంటది? డిజొబీడియన్స్, అవిధేయత అనే ఒక భయంకరమైనటువంటి పాపము వాళ్ళు చేస్తున్నారు. సో ఏ తల్లిదండ్రులకైనా బిడ్డలు మంచి చేస్తుంటే చూడాలనుకుంటా ఉంటారు. కానీ ఈ ఇజ్రాయేలు ప్రజలు తన సొంత పిల్లలు, వాళ్ళు దేవుని యొక్క సొంత పిల్లలు, ఈ సొంత పిల్లలు రోజు దేవుడి దగ్గర పాపం చేస్తుంటే ఏ తండ్రికి ఆ బిడ్డలంటే నచ్చుతుంది? ఎవరికి నచ్చదు.
నువ్వు ఎంత 9 నెలలు కాదు 18 నెలలు కడుపులో పెట్టుకొని నువ్వు ఆ బిడ్డని కని వాడికి కావాల్సినవన్నీ తిని పోషించి వాడిని జాగ్రత్తగా చూసుకొని నువ్వు వాడి కోసము 9 నెలలు వాడి కొరకు ఎదురు చూసి వాడిని భూమి మీదకి తీసుకొస్తే వాడు నీ మీదకి తిరుగుబాటు చేసి వాడు నిన్ను దూషించి వాడు నీ మాట వినకుండా ఉంటే ఎలా ఉంటుంది ఒక తండ్రికి? అందుకనే దేవుడు ఒక తెర అడ్డం పెట్టుకున్నాడు. ఆమేన్. గివ్ మీ ఒక క్లాత్ ఉందా ఇక్కడ? షాల్లో ఉండాలి. దేవుడు ఒక తెరని అడ్డం పెట్టుకున్నాడు. ఎందుకు అంటే వాళ్ళ పాపములు ఆయన చూడకుండా. ఆమేన్, ఆమేన్. పాత నిబంధనలో దేవుడు వినబడేవాడు కానీ కనబడేవాడు కాదు. ఇద్దరు పిల్లలు లేస్తే, పురుషులు ఎవరన్నా పిల్లలు పట్టుకోండి. ఈ తెర ఒకటి ఉండేది. సో పాత నిబంధనలో దేవుడు వినబడుతున్నాడు కానీ కనబడట్లేదు. పాత నిబంధనలో దేవుడు వినబడుతున్నాడు కానీ కనబడట్లేదు. హీ ఈస్ యువర్ గాడ్ అండ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ హిమ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. ఇప్పుడు చూడండి, మీరు రోజుకు ఒక పాపం చేస్తున్నారు, పూటకు ఒక పాపం చేస్తున్నారు, నిమిషానికి ఒక పాపం చేస్తున్నారు. మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, నేనైతే చూడను. ఎందుకంటే నేను చూస్తే ఏమైంది? మిమ్మల్ని చంపేయాలనిపిస్తుంది, మిమ్మల్ని కొట్టాలనిపిస్తుంది, మిమ్మల్ని తిట్టాలనిపిస్తుంది, నా సొంత చేతులతో మిమ్మల్ని నరికేయాలనిపిస్తుంది, నా సొంత చేతులతో పీక పిసికి చంపేయాలనిపిస్తుంది. ఎందుకంటే అటువంటి పాపం చేస్తున్నారు. ఈరోజు పిల్లలైనా పెద్దలైనా మీరు గమనించినట్లయితే సో ఎంత భయంకరమైనటువంటి పాపం చేస్తున్నారంటే దేవుడు చూడలేనంత భయంకరమైన పాపం చేశారు ఇజ్రాయెల్ ప్రజలు. అందుకే దేవుడు ఒక తెరని అడ్డం పెట్టుకున్నాడు. ఒక తెరని దించు, కూర్చోండి ఒక నిమిషం 2 నిమిషాలు. చూడండి, ఈరోజు తప్పు చేస్తే నేను క్షమించవచ్చు. సరే, ఈరోజు ఒక పూట ఒకరోజు తప్పు చేసేసి క్షమించవచ్చు. ప్రతి నిమిషం తప్పు చేస్తూ ఉండి ప్రతి నిమిషము వాళ్ళు పాపం చేస్తూ ఉంటే దేవుడు వాళ్ళని క్షమించలేకపోతున్నాడు. లోపల మంటలు, వేదన, దుఃఖము. అందుకనే దేవుడు ఏం పెట్టుకున్నాడు? అడ్డం తెర పెట్టుకున్నాడు. ఆయన పాత నిబంధనలో వినబడుతున్నాడు కానీ కనబడట్లేదు. హి ఈజ్ నాట్ విజిబుల్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. వాళ్ళు ప్రతి వారం ప్రతి సంవత్సరం ఏం తెస్తున్నారు? పొట్టేలు, గొర్రెలు అవన్నీ తెచ్చి బలిస్తున్నారు. ఆ ఒక్క వారం రోజులే పాపక్షమాపణ. మళ్ళీ మొదటికి వచ్చేస్తున్నారు. మనలాగా మనం ఆదివారం చాలా హోలీగా ఉంటాం, మళ్ళీ మండే పడిపోతాం, మళ్ళీ ట్యూస్డే నిలబడతాం, మళ్ళీ వెనస్డే పడిపోతాం, మళ్ళీ థర్స్డే నిలబడతాం, పడిపోతాం, మళ్ళీ ఫ్రైడే హోలీ ఫ్రైడే కాబట్టి మళ్ళీ ఫ్రైడే మనం నిలబడతాం, మళ్ళీ సాటర్డే పడిపోతాం, మళ్ళీ సండే నిలబడతాం. See, we are into this typical process of falling down every day. రోజు పడిపోయే ప్రాసెస్లో ఉన్నాడు మానవుడు. బికాజ్ హీ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ గాడ్. వాళ్ళు దేవునికి వస్తున్నారు చర్చ్ కంటే పాపాలని ఒప్పుకోకపోతే చచ్చిపోతామనే డాక్ట్రిన్ ఉంది బైబిల్లో. అందుకనే వాళ్ళు పాపాలు ప్రతి ఏడాదికి వచ్చేసి ప్రతి సంవత్సరం వచ్చి పాపాలు ఒప్పేసుకొని వాళ్ళకి వెల చెల్లించేసి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. సో హౌ లాంగ్ గాడ్ షుడ్ ఫర్గివ్ దెమ్? ఎంతకాలం దేవుడు వారిని క్షమించాలి? ఎంతకాలం? అందుకని కొన్నిసార్లు దేవుడు వారిని క్షమించలేక శత్రువు చేతికి అప్పగించాడు ఫరోకి. ఎన్ని సంవత్సరాలు బానిస బతికారు ఇజ్రాయెల్ ప్రజలు? 430 సంవత్సరాలు బతికారు. దే ఆర్ అండర్ స్లావరీ. బానిస జీవితంలో ఉన్నారు వాళ్ళు. సో ఇట్లా రోజు వాళ్ళు పాపములు చేస్తున్నారు, ఆయన క్షమిస్తున్నాడు. ఇక వాళ్ళని చూడలేక వాళ్ళ ముందు ఒక తెర. ఇదేం తెలుసా? మీరు ఏం చేసినా నాకు కనపడదు, ఓకే, ఓన్లీ నాకు మీ ప్రార్థనలు వినబడతాయి, అంతే. ఈ తెరను దేవుడు అడ్డం పెట్టేసుకున్నాడు. ఎవరు లోపలికి? ఎందుకంటే పరిశుద్ధమైన దేవుణ్ణి పాపి చూడలేడు. పరిశుద్ధమైన జీవితము జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తి లోపలికి మాత్రమే అడుగు పెట్టాల ప్రధాన యాజకుడు. సో ఇట్లా ఎవ్రీ ఇయర్ వాళ్ళు వచ్చేది, పాపం చేసేది, బలి చెల్లించేది. అంతకుముందు ఒక ఆఫరింగ్ ఉండేది, దాని పేరు ఏం పేరు తెలుసా? పాప పరిహారార్థ బలి. ఏం బలి? పాప పరిహారార్థ బలి. అంటే పాపం చేసినోడు ఒక ఆఫరింగ్ ఇవ్వాలి. అంటే ఆఫరింగ్ ఇస్తే ఆ పాపం పోద్దంట. అటువంటి ఆఫరింగ్ పెట్టాడు దేవుడు. సో వాళ్ళు ఇస్తున్నారు, పాపం పోతుంది, మళ్ళీ
మళ్ళీ పాపం చేస్తున్నారు. ఏం గొర్రెలు మేకలు ఎక్కువైపోయినట్టు వాళ్ళకి కదా. సో వాళ్ళు పాపం చేస్తున్నారు, మళ్ళీ బలి అర్పిస్తున్నారు, పాపం పోతుంది. సో దిస్ ఈస్ హ్యాపనింగ్ ఫ్రమ్ 4000 years. ఇది 4000 సంవత్సరాల నుంచి ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో దేవుడు ఆ ప్రత్యక్ష గుడారంలో ఏముంది? పైకి లేండి. ఈ తెర, ఈయన పాస్టర్, ఈయన ఎవరు? ప్రధాన యాజకుడు. బయట చర్చి బయటే ఉండాలి. ఎవరు? పాపి. చర్చిలోకి రాకూడదు. పైకి లేనా. సో ఈ వ్యక్తి ఎవరికి ఇవ్వాలి? ప్రధాన యాజకుడికి ఇచ్చి, ఎత్తు పైకి తెర, ప్రధాన యాజకుడికి ఇస్తే ఆ ప్రధాన యాజకుడు నేరుగా లోపలికి వచ్చేస్తాడు. వచ్చేసేయండి, తెర లోపలికి వచ్చేయండి, ఇటు లోపల ఇట్లా ఎత్తి లోపల రండి. అది అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఆయన ఏం చేశాడంటే పాపాలు చేశాడా? ఓ ఆఫరింగ్ తెచ్చాడా? ఓకే రైట్, చూసుకొని రైట్. ఇంకెవరున్నారు? ఎంతమంది ఉన్నారు బయట? ఓ 30 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారా? రైట్. వాళ్ళందరి పాపాలు, వాళ్ళందరి ఆఫరింగ్లు కలెక్ట్ చేసుకొని ఈ ప్రధాన యాజకుడు ఈ తెర దాటి లోపల రావాలి. అప్పుడు ఈయన ఆ పాపాలు వినబడుతున్నాయి కానీ కనబడట్లేదు. దేవుడు అంటే చూడకూడదు అనుకుంటున్నాడు. సో ఎప్పుడైతే ఆ ఆఫరింగ్ తీసుకొని ఆయన నెమ్మది పడుతున్నాడు, అమ్మయ్య వీళ్ళ పాపాలు క్షమించబడ్డాయి. అట్లా ప్రతి సంవత్సరం సేమ్ పర్సన్ సేమ్ ఆఫరింగ్, సేమ్ పర్సన్ సేమ్ ఆఫరింగ్. అట్లా ఎన్ని సంవత్సరాలు? 4000 సంవత్సరాలు. అయ్యా నెక్స్ట్ ఎవరు వచ్చారు చూడండి. పాప ఆఫరింగ్ ఎవరు తీసుకొచ్చారు చూడండి. ఇంకెవరు తెచ్చారు? పాప పరిహారార్థ బలి ఎవరు తెచ్చారా? వాళ్ళు తెస్తే తీసుకురా. వాళ్ళు నో ఎంట్రీ లోపలికి. ఈరోజు యేసు ప్రభు చనిపోకపోతే ఇంత స్వతంత్రంగా నువ్వు హ్యాపీగా కూర్చునేవాడివి కాదు. సో ఈ దేవాలయంలో ఏముంది? ఒక తెర ఉంది, అడ్డం. సో దేవుడు మీ పాపములు చూడట్లేదు, ఓన్లీ వింటున్నాడు. ఏంటి వాడు పాపమా? వాడు కూడా సేమ్ ఆఫరింగ్ ఏనా? తేండ్రా నాయన తేండ్రా ఆడ పెడుతున్నాడు ప్రభు. హీస్ నాట్ హ్యాపీ విత్ దట్ ఆఫరింగ్. సో ప్రతి ఏడాది ఆఫరింగ్ తెస్తూనే ఉన్నారు, బట్ దే ఆర్ నాట్ డెలివర్డ్. వాళ్ళు విడిపించబడట్లేదు, వాళ్ళు స్వస్థపడట్లేదు, వాళ్ళు బాగుపడట్లేదు, వాళ్ళు దీవించబడట్లేదు. ఎందుకంటే పడి లేచి పడి లేచి పడి లేచి పడి లేచి అక్కడే ఉన్నారు. సో ప్రధాన యాజకుడు వాళ్ళ ఆఫరింగ్ తీసుకొని తెర లోపలికి వచ్చేవాడు. సో ఎవరి ఆఫరింగ్ దేవుడు తీసుకుంటాడో వాళ్ళు బతికిపోతారు. ఇలా ఎన్నో సంవత్సరాలు జరుగుతూ ఉంది. సో ఇందుకు ఈ దేవునికి నరులకు డిస్టెన్స్ పెరిగిపోయింది. There is a huge amount of gap between God and his people. దేవుని ప్రజలకి దేవుడికి చాలా కొన్ని వందల వేల కిలోమీటర్ల దూరం అయిపోయింది. దాని యొక్క ప్రభావము, దాని పేరేం పేరు తెలుసా? పాపము. సిన్ మేడ్ యూ టు గో అవే ఫ్రమ్ గాడ్. పాపము నిన్ను దేవుడి నుంచి దూరం చేసేసింది. ఇప్పుడు ఈ పాపము నిన్ను ఎలా దేవుడికి దగ్గర చేస్తుంది? ఇప్పుడు నువ్వు ఎలా క్లోజ్గా రావాలి దేవుడికి? ఎప్పుడు నీ తండ్రికి నువ్వు ఎప్పుడు క్లోజ్ అవుతావు? ఎప్పుడు నీ తండ్రికి నువ్వు ఎప్పుడు క్లోజ్ అవుతావు? ఈ తెర చిన్నగాల. ఆమేన్, ఆమేన్. లెట్స్ రీడ్ ద స్క్రిప్చర్ వన్స్ అగైన్. అప్పుడు దేవాలయపు తెర పైన ఆయన ఎక్కడో ఉన్నాడు. ఆయన ఊరు బయట ఉన్నటువంటి ఆ కల్వరి కొండ మీద సిలువెక్కి ఆయన మరణిస్తే ఎక్కడో ఉన్న ప్రత్యక్షపు గుడారములో ఉన్న తెర చినిగిపోయింది. ఆమేన్, ఆమేన్. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఆయన మాట సెలవిస్తుంది, మీకు దేవుడికి ఉన్న తెర చినిగిపోవును గాక. ఆమేన్, ఆమేన్. మీకు దేవుడికున్న డిస్టెన్స్, ఆ దూరము చినిగిపోవాలి. ఆ తెర ఏం చేస్తుంది తెలుసా? దేవుణ్ణి ప్రజలను వేరు చేసేస్తుంది. ఆ తెర ఏం చేసిందంటే నిన్ను దేవుడు చూడలేకపోతున్నాడు, నువ్వు దేవుణ్ణి చూడలేకపోతున్నావు. యు కాంట్ సీ గాడ్ ఇఫ్ యు ఆర్ ఎ సిన్నర్. నువ్వు కళ్ళు మూసుకున్నందుకే ప్రార్థన చేస్తావు. ఎందుకు జనాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు? ఎనీవన్ నోస్ దాట్? నో, ఎవరికి తెలియదు. కళ్ళు తెరిస్తే దిక్కులు చూస్తూ రకరకాలుగా ప్రార్థన చేస్తామని అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. యా, ఈ దేవాలయపు తెర చినకకపోతే నీకు దేవుడికి ఇంత గొప్ప రిలేషన్ ఉండేది కాదు. సో హీ మేడ్ ద గాస్పుల్ వెరీ సింపుల్ బై టేరింగ్ దట్. ఆ దేవాలయపు తెర చినకకపోతే నువ్వు దేవుణ్ణి చూడలేవు, నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోలేవు, నీలో యేసయ్య రాలేడు, నువ్వు తండ్రిని తెలుసుకోలేవు. ఆమేన్. తెర చినిగింది కాబట్టి ఈరోజు ఎందుకు చింపేశాడు, ఎందుకు చినిగిందంటే తెర అది లైఫ్
టైంకి సంబంధించిన ఆఫరింగ్ యేసు ప్రభు తండ్రికి చేశాడు. ఆమేన్. గట్టిగా చెప్పలు కూడా మేసైకి లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ టు జీసస్. సో ప్రతి సంవత్సరం తెచ్చే ఆఫరింగ్ కాదు, నీ జీవితాంతం సరిపడే ఆఫరింగ్ ఆయన పాప పరిహారార్థ బలిగా మారిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఏంట్రా నువ్వు చించేసావు, ఎందుకు చినిగిపోయిందంటే, ఇదిగో నేనే బలి పశువుగా మారిపోయాను ప్రభువా, ఇదిగో నన్ను బట్టి వాళ్ళతో నువ్వు ఇంకా మాట్లాడు, నన్ను బట్టి ఈ ప్రజలతో నువ్వు మాట్లాడు, నన్ను బట్టి ఈ ప్రజలతో నువ్వు ఇంకా సంబంధం కలిగి ఉండు. ఆమేన్. జీసస్ ఇస్ ద ఓన్లీ వే టు హెవెన్. జీసస్ ఇస్ ద ఓన్లీ వే టు హెవెన్. పరలోకానికి పోవడానికి యేసు ప్రభు ఒక్కడే మార్గం. ఆమేన్. హల్లెలూయా. ఎవ్వరూ కూడా పరలోకానికి మనల్ని తీసుకెళ్ళలేరు, యేసయ్య మాత్రమే తీసుకెళ్ళగలడు. టుడే మై టాపిక్ ఈస్ ఆల్ అబౌట్ ఆ తెర చినిగింది. ఆమేన్. యూ కెన్ కమ్ టు చర్చ్, యూ కెన్ స్పెండ్ టైమ్ హియర్. నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవచ్చు, తండ్రితో మాట్లాడచ్చు. నువ్వు ఈ రోజు చూడు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చర్చకు వస్తున్నావు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు ప్రభు ముందు నిలబడగలుగుతున్నావు. ఆమేన్. ఎందుకంటే నీ కొరకు ఆయన సజీవ యాగముగా చనిపోయాడు. ఆమేన్. నీ కొరకు ఆయన ఒక బలి పశువుగా మారిపోయాడు. ఆమేన్. నీ కొరకు ఆయన ఒక పాప పరిహారార్థ బలిగా మారిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. సో తండ్రికి పిల్లలకు ఉన్నటువంటి ఆ దూరాన్ని యేసు ప్రభు దగ్గర చేశాడు. హి ఈజ్ ద మీడియేటర్. ఆయన మధ్యవర్తి ఉన్నాడు. ఆయన మధ్యవర్తి ఉన్నాడు. ఆ మధ్యవర్తి ఏం చేశాడు? తెర చింపేశాడు. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ గో టు హీబ్రూస్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమనందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. అసలు మనం చర్చికి ఎలా రాగలుగుతున్నాం? చాలా మంది చెప్తారు యవనస్తులు, అరే పాపము చేయకుంటేనే చర్చికి పోవాలరా. ఎటా పాపము చేస్తే చర్చికి పోకూడదు, శనివారం తప్పు చేస్తే ఆదివారం చర్చికి వెళ్ళచ్చా? డన్ మల్టిపుల్ సిన్స్ బట్ స్టిల్ యూ కెన్ సిట్ ఇన్ దిస్ ప్లేస్. ఇది పరిశుద్ధ స్థలం, అంత ఈజీగా ఎవడు కూర్చోలేడు, కానీ ఆయన పర్మిషన్ ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. సో రీడ్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. ఇది తెలుగు కొంచెం టఫ్గా ఉంది, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. స్లోగా చదవండి మా. సహోదరులారా అంటే మనము యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. అంటే ఇవన్నీ యేసు ప్రభు చేశాడు. ఈ పరిశుద్ధ స్థలములో కూర్చోడానికి ధైర్యం ఎవరిచ్చారు? ఈ పరిశుద్ధ స్థలములో కూర్చునే అర్హత ఎవరిచ్చారు? ఈ పరిశుద్ధ స్థలములో కూర్చోగలిగే కృప ఎవరిచ్చారు? ఈ పరిశుద్ధ స్థలములో ఉండగలిగే కృప ఎవరిచ్చారు? ఈ పరిశుద్ధ స్థలములో నిలబడే కృప ఎవరిచ్చారు? యేసయ్య ఇచ్చాడు నీకు ఈరోజు. ద చర్చ్ ఇస్ ద మోస్ట్ హోలీ ప్లేస్ ఇన్ ద ప్లానెట్. అతి పరిశుద్ధ స్థలం ఇది. తెర చినిగింది, అందుకే లోపలికి రాగలిగావు నువ్వు. ఆమేన్. లెట్స్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో చాలా అద్భుతంగా ఉంటది. Having therefore brethren boldness to enter into the holiest by the blood of Jesus. బోల్డ్నెస్ కావాలి అసలు మందిరంలోకి రావడానికి. మనకు దమ్ము, చెప్పండి, దమ్ము ఉంది అందరికి? ఎవరికి లేదు. కానీ ఎందుకు వచ్చాం? మనకు దేవుడు ఒక బోల్డ్నెస్ ఇచ్చే, ఎల్లండ్రా లోపలికి అంటున్నాడు దేవుడు. ఆమేన్. గో టు మై హోలీ ప్లేస్, కమ్ టు మై హోలీ మౌంటైన్. రా, నా పరిశుద్ధ స్థలములోకి రా, నేను కూర్చోబెడతా నిన్ను. ఎందుకంటే యేసు ప్రభు నిన్ను అర్హులుగా మార్చాడు. ఆమేన్. హి మేడ్ యు హోలీ బై హిస్ బ్లడ్.
చూద్దాం. See that. Having therefore, brethren, boldness to enter into the holiest by the blood of Jesus. ఎవరికి లేని అర్హతలు, ఎవరికి లేని గుణలక్షణాలు, ఎవరికి అందరు బయటికి కనిపిస్తే ఒక జస్ట్ రూమ్ అనుకుంటారు. ఇట్స్ జస్ట్ హాల్ అనుకుంటారు. నో, ఇట్స్ ఎ హోలీ ప్లేస్. ఆమేన్. ఇట్స్ ఎ హోలీ ప్లేస్. చెప్పండి, ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఆమేన్. ఒక్క అల్లరితో కూడా నాటుపాటలు చూపించండి ఇక్కడ, ఒక్క పాపం చూపించండి ఇక్కడ, ఒక్క చీకటి చూపించండి ఇక్కడ. నెవర్. And God decided this. He ordained this place as a holy place. You can't show any sin and you can't point out any sin here. Amen. ఆయన మందిరం ఏది? పరిశుద్ధ స్థలం. ఆమెన్. సో ఈ పరిశుద్ధ స్థలములోకి రావడానికి గల కారణం ఏంటి తెలుసా? నువ్వు బోల్డ్నెస్. ఆమెన్. ఒక పాపిని అడగండి, లోకములో పాపము చేసిన వాడిని అడగండి, మందిరానికి వస్తావంటే నేను రాను, భయం నాకు అంటాడు. ఎందుకు? వాడికి దమ్ము లేదు, వాడికి బోల్డ్నెస్ లేదు, వాడికి యేసు రక్తం గురించి తెలియదు, యేసయ్య రక్తం గురించి వాడికి తెలియదు. ఈ పరిశుద్ధ స్థలముకు రావడానికి గల కారణము, రాగలిగిన వ్యక్తి ఎవరు తెలుసా? బోల్డ్గా ఉండేవాడు రాగలుగుతాడు. ఆమేన్. నా పాపాలు క్షమించబడ్డాయి, నన్ను దేవుడు క్షమించాడు, నన్ను దేవుడు ఆశీర్వదించాడు, నన్ను దేవుడు బలపరిచాడు, ఆయన రక్తము చేతనే కడగబడ్డాను అని చెప్పుకుంటూ నువ్వు వస్తున్నావు తెలుసు లోపలికి. దాట్స్ యువర్ బోల్డ్నెస్. డోంట్ క్రై ఆన్ గుడ్ ఫ్రైడే. డోంట్ మేక్ ద ట్రాజడీ సీన్స్ ఆన్ గుడ్ ఫ్రైడే. This is not a bad Friday, this is a good Friday. ఈ దినం మీకు మంచి జరుగుతుంది కానీ కీడు జరగదు. ఆమేన్. దిగులు ముఖం, చింత ముఖం, ఏడుపుకు మొట్టు ముఖం, జిడ్డు ముఖాలు వేసుకోకన్ని ఉండకండి. ఆమేన్. ఒకసారి గట్టిగా నవ్వండి. యా, గుడ్. యేసుక్రీస్తు ప్రభువులు వారు మీలో ఆనందం చూడడానికి చనిపోయాడు. ఒక మట్టే సిలువ ఎక్కిస్తుంటే ఏడుస్తా ఉంది, అయ్యో ప్రభా అని గుడ్డలు బాదుకుంటా ఉంది. డోర్మై నువ్వు అన్నాడు, ఆపు నీ డ్రామాలు, ఏడవబాకు నా కోసం. నువ్వు నేను చెప్పాను నీకు ఏడవమని? నీ కోసం, నీ పిల్లల కోసం ఏడ్చుకో. నీ పిల్లలు చదవట్లే, నీ పిల్లలు బడికి పోవట్లే, నువ్వు సరిగ్గా చదవట్లే, నీ కోసం ఏడ్చుకో. నా కోసం ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఆమేన్. మరి ఎందుకు ఏడుస్తారు ఈరోజు సాయంకాలం దాకా, రాత్రి దాకా ఎవరి ముఖంలో నవ్వు, ఆనందం తగ్గకూడదు. ఆమేన్. అవసరం బిర్యానీ తినండి. ఆమేన్. ఐఎమ్ గోయింగ్ అగెయిన్స్ట్ Christianity. Okay, I'm going against Christianity. Go and eat. Go and celebrate Good Friday. This is not a fat Friday, this is a Good Friday. ఈ రోజు నువ్వు మందిరంలో కూర్చున్నావంటే ఆ బోల్డ్నెస్ ఎట్టొచ్చింది? యేసు రక్తం తాగుతా ఉంటే నీకు ఆ బోల్డ్నెస్, నేను క్షమించబడ్డా. ఆమేన్. Come on, go ahead, read that. 20. By a new and living way which he had consecrated for us through the veil, that is to say his flesh. Yeah. And having a high priest over the house of God, let us draw near with the truth, true heart, in full assurance of faith, having our hearts sprinkled from an veil conscience, and our bodies washed with a pure water. Wow. సిలువలో రెండు జరిగినాయి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఆయన పొడిచినప్పుడు ఇటువైపు రక్తము, ఇటువైపు నీళ్లు. ఆమేన్. ఏమని తెలుసు? ఆయన పొడిచినప్పుడు ఇటువైపు రక్తము, ఒకవైపు వావ్, ఒకవైపు రక్తం ఏం చేసిందంటే మన పాపాలని కడిగిందా, కడగాల? తెలుగు జాగ్రత్త మాట్లాడండి. ఓకే, మన పాపాలని కడిగిందా, కడగాల? నీ పాపాలని కడగాల, కడిగిందా? ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు అడిగినా అడగకపోయినా ఎప్పుడో కడిగేసాడు మిమ్మల్ని. ఆమేన్. You asked or not, నువ్వు అడిగావా అడగలేదా దేవుడు ఎవరిని ఆలోచించడు. If he decides that he is your child, he will wash you. ఆమేన్. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. ఆమేన్. ఆయన రక్తం ఏం చేస్తుంది? మనల్ని పవిత్రపరుస్తుంది. ఆయన నీరు మనల్ని ఏం చేస్తుంది తెలుసా? శుద్ధీకరిస్తుంది. His water has cleansed us. మనలో ఉన్న మురికి, అపవిత్రత, తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా ఏమవుతున్నాయి? శుద్ధీకరించబడ్డాయి. Now you are clean in Jesus name. Amen.
చెప్తున్నాను, అవుట్ ఆఫ్ మై సబ్జెక్ట్ చెప్తున్నాను. నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా ఆన్ ది వే కడిగేస్తాడు దేవుడు. ఆమేన్. అంత స్పీడ్గా ఉన్నాడు దేవుడు. అండ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ గాడ్. నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఏదైనా చిన్న మిస్టేక్ అట్లా చేసినా కూడా దేవుడికి అరసెకండ్ చాలు నిన్ను కడగడం. హీ విల్ వాష్ యూ, హీ విల్ క్లెన్స్ యూ. దేవుడికి అడిగిన మనిషి ఒప్పుకోడు, వాడిని ఎందుకు అప్పుడే కడిగామంటాడు. వాడి పాపాలు ఎందుకు అప్పుడే క్షమించావు. వాడికి ఏదైనా అవ్వాలా, వాడు పాపం చేశాడు, వాడు కాలు ఇరగాలి, వాళ్ళు చెయ్యి ఇరగాలి, వాళ్ళు తల పగలాలి, ఇవన్నీ మనిషి ఆలోచిస్తుంటాడు. బట్ జీసస్ నెవర్, హి ఈస్ నాట్ థింకింగ్ లైక్ దట్. ఆయన మందిరానికి కావాల్సింది ఏంటి? బోల్డ్నెస్, ధైర్యము, దమ్ము కావాలి. ఆమేన్. అది యేసయ్య మనకి ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ తెర ఎందుకు చినిగిందంటే మనము దేవుని మందిరములో అడుగు పెట్టడానికి. ఆమేన్. హల్లెలూయా. ఇమాజిన్ 4000 సంవత్సరాలు ఒక్కడు కూడా మందిరానికి రాలేదు. ఎందుకంటే ఈ మందిరానికి రావాలంటే, ఆ పరిశుద్ధ స్థలం తాకాలంటే అక్కడ ఏముంది? పెద్ద తెర ఒకటి అడ్డం ఉంది. దేవుణ్ణి ఎవరు చూడాల? ఓల్డ్ టెస్టిమెంట్ లో ఓన్లీ ఫ్యూ పీపుల్ saw God. బట్ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ తెర చినిగిపోయింది. ఆమేన్. 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 చూడండి, ఆ పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు, ఇదిగో ఈయన మనల్ని ఏం చేశాడంటే ఈ గుడారానికి అధిపతిగా ఉన్నాడు. ఈ గుడారంలోకి వచ్చిన వారందరినీ ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆ వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన రక్తముతో కడుగుతున్నాడు, నీటితో కడుగుతున్నాడు. ఆమేన్. సో నువ్వు సాక్రిమెంట్ తీసుకున్నప్పుడే కాదు, నువ్వు దేవుని బిడ్డవని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తుంటావో, దేవుడిని ఎప్పుడైతే ప్రేమిస్తుంటాడో, దేవుడు నిన్ను కడుగుతూనే ఉంటాడు. ఆమేన్. ఆమేన్. అండ్ దిస్ కాల్డ్ స్పిరిచువల్ డయాలసిస్. దేవుడు డయాలసిస్ చేస్తూ ఉంటాడు మనకు. మన బాడీ బ్లడ్ ప్యూరిఫై చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవరి మీద కోపడ్డావు అనుకో, టక్కని వెంటనే అబ్బా సారీ అబ్బా మీద కోపడ్డాను ఏమనుకో, లోపల ఒక డయాలసిస్ జరిగింది నీకు. వెంటనే కన్ఫెషన్, అబ్బా ఒకరిని తిట్టేశాను, ఒకరిని దూషించేశాను, ఒకరిని ఇబ్బంది పెట్టేశాను, ఒకరిని గాయపరిచేశాను నేను అని వెంటనే నువ్వేం చేస్తావు? సారీ అంటావు. ఆమేన్. ఆమేన్. సో నీకు లోపల ఏం జరుగుతుంది తెలుసా? స్పిరిచువల్ బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంది. దేవుడు అనుక్షణము, అనుదినము, ప్రతి నిమిషము, ప్రతి గడియ నిన్ను కడుగుతూనే ఉంటాడు. ఆయన ఇస్ బీన్ వాషింగ్ యూ ఎవ్రీ డే. వాటర్తో కడుగుతున్నాడు, నీటితో కడుగుతున్నాడు, రక్తంతో కడుగుతున్నాడు. సో దట్ యూ కెన్ సిట్ ఇన్ దిస్ ప్లేస్. దిస్ ఇస్ అ హోలీ ప్లేస్. ఎప్పుడన్నా అనిపించిందా స్టార్టింగ్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఫర్ బ్యాప్టిజం తీసుకోక మునుపు, తీసుకున్న తర్వాత, ఆ తర్వాత రకరకాలుగా ఏదైనా మీకు ప్రశ్నలు వచ్చాయా? ఈరోజు నేను పాపం చేశాను, చర్చికి నేను రాను. ఈరోజు నేను తాగాను, రేపు చర్చికి పోను. ఈరోజు నేను పాపం చేశాను, రేపు చర్చికి నేను పోను అని ఎవరికైనా ఎప్పుడైనా అనిపించిందా? ఒకసారి కూడా అనిపించలేదు ఎవరికి? అయ్యా మీరు అసలు మనుషులు కాదా? మీరు మనుషులే? ఒక్కసారి కూడా అనిపించలేదు మీకు? అయితే మీరు అయితే పురుషులు బాగానే అవుతారు, గ్రేట్. అమ్మ మీరు చూడబడి, మీరు ఎత్తైతే నేను చూస్తాను. మీకు ఒక్కసారి కూడా అనిపించలేదా? యు నెవర్ హ్యాడ్ దిస్ థాట్. అది డెవిల్. అపవాదికుడు అక్కడ ఆపేస్తున్నాడు మనల్ని. అందుకనే పాపం చేసిన వాడు మందిరానికి రాలేడు. పాపం ఏం చేస్తుందంటే దేవుడికి దూరం చేసింది. అక్కడ తెర ఉంది, నువ్వు వెళ్ళిన వేస్ట్, ఆడ నిన్ను చూడడు, నిన్ను పట్టించుకోడు, నువ్వు బయట నుంచి పాస్టర్ గారు ప్రైజ్లాడు అని చెప్పి అటు నుంచి వెళ్ళిపోవాలి నువ్వు అని అపవాదిగాడు ఆ పాపముతో ఉండి నిన్నేం చేస్తాడు? మాయ చేసేస్తా ఉన్నాడు. మెనీ టైమ్స్ యూ ఫెల్ట్. కానీ ఎందుకు ఈ కొత్త నిబంధన ప్రకారం వచ్చినప్పుడు నీకెందుకు ఈ యొక్క హృదయం శుద్ధీకరింపబడుతుందంటే, నీకు తెలియకుండానే నీ మనస్సాక్షి ఏమవుతుంది? క్లీన్ అయిపోతుంది. ఆమేన్. ఆమేన్. కొన్నిసార్లు ప్రార్థన చేయకపోతేనే స్వస్థత, ప్రార్థన చేయక మునిపే విడుదల. కొందరు ప్రార్థన చేయించుకుందామని వస్తారు, వాక్యం వినేసి గమ్ముకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వాక్యము మనస్సాక్షిని శుద్ధీకరించేసింది. నీ లోపల ఉన్న మనస్సాక్షి శుద్ధీకరింపబడింది. ఆయన రక్తము ఎందుకు తెలుసా? నిన్ను కడగడానికి. ఆమేన్. ఆయన రక్తం ఎందుకుందంటే నిన్ను కడగడానికి. ఆయన నీళ్ళు ఎందుకున్నాయి? నీలో కడగడానికి. నిన్ను కడగడానికి ఆయన ఉన్నాడు. ఆమేన్. నిన్ను శుద్ధీకరించి దేవుడు ముందు నిలబెడుతున్నాడు. ఆమేన్. ఫాదర్ నౌ యూ కెన్ బ్లెస్ హిమ్. లార్డ్ యూ కెన్ బ్లెస్ హిమ్. తండ్రి ఇప్పుడు నువ్వు ఇతన్ని దీవించవచ్చు. నేను ఇతన్ని కడిగేశా, లైఫ్ టైం కడిగాను. ఆమేన్. ఆమేన్. అతని రక్తములో ఏ పాపము లేదు, అతని రక్తంలో ఏ దోషము లేదు, అతని రక్తంలో ఏ చీకటి లేదు, అతని రక్తంలో ఏ దోషము లేదు. అందుకే ఆ రక్తం తాగాలి మనం. ఆ రక్తం తాగాలి. యేసు రక్తము ప్రతి పాపిని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. You will become a pure man. And who is stopping you not to take the sacrament?
ఆయన రక్తం తీసుకోకుండా ఎవరిని ఆపుతున్నారు? ఆయన రక్తం ఎవరైనా నీకు ఇస్తున్నారా? ఆయన రక్తం ఇవ్వకుండా ఎందుకున్నావు ఇంకా నువ్వు? ఆయన రక్తం తీసుకోకుండా ఇంకా ఎందుకున్నావు? నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ హిస్ బ్లడ్. ఆయన రక్తము సెలైన్ తీలా, చితక బాది పీకి గిరికి లాగి పొడిసి మరి లాగే రక్తాన్ని. అండ్ హీఈస్ ఓకే ఫర్ దట్. ఓకే, తీసుకోండి, మొత్తం రక్తం తీసుకోండి. నా బాడీలో నాకు రక్త పొట్టు ఉండకూడదు అని ఆయన డిసైడ్ అయిపోయాడు. ఆయన రక్తం గురించి ఆయనకి తెలుసు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హేబేలు రక్తం ఏం చెప్తుంది తెలుసా? కయ్యూని చంపిన తర్వాత హేబేలు రక్తము సంపేయి వాడిని సంపేయి అంటుంది తండ్రికి. హేబేలు ప్రార్థన, హేబేలు రక్తం చేసే ప్రార్థన ఏం తెలుసా? అతన్ని చంపేయమంటుంది. ఇంతవరకు ఆ ప్రేయర్ రిక్వెస్ట్ నెరవేరలా. అండ్ కొత్త నిబంధన ప్రకారము హేబేలు చంపబడ్డా? ఎస్, ఇట్ వాజ్ అ ప్రీ ప్లాన్డ్ మర్డర్. అండ్ ఈవెన్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువుది కూడా ప్రీ ప్లాన్డ్ మర్డరే. ఇట్స్ ఎ మర్డర్. అందరు కలిసి ఒక స్కెచ్ గీసి ఒక కైండ్ ఆఫ్ ప్రాసెస్లో అతన్ని పట్టుకొని అతన్ని ఒక రోజంతా కొట్టి జడ్జిమెంట్ ముందు నిలబెట్టి తీర్పు తీర్చిన తర్వాత నెక్స్ట్ అతన్ని సిలువేశారు బాహాటముగా. ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ మర్డర్. అండ్ హీఈస్ ఓకే ఫర్ దట్. ఎందుకంటే ఇప్పుడు హేబేలు రక్తం మొరపెట్టింది, ఇప్పుడు యేసు ప్రభు రక్తం మొరపెట్టాలి. ఆమేన్. ఇట్స్ నౌ ఫర్ జీసస్ టు ప్రే ఫర్ అవర్ సిన్స్. మన పాపముల నిమిత్తము, మన నిమిత్తము యేసు ప్రభు ప్రేయర్ చేసే సమయం ఆసన్నమైంది. ఆమేన్, ఆమేన్. సో ఆయన హేబేలు ఏ ప్రార్థన చేశాడు? చెప్పాలి. చంపేయి కయ్యూని అంటున్నాడు, చంపేయి వాడిని అంటున్నాడు. కానీ యేసు ప్రభు ప్రార్థన, యేసు ప్రభు రక్తం ఏం ప్రార్థన చేస్తుంది? వీళ్ళందరినీ క్షమించి అంటుంది. ఆమేన్, ఆమేన్. వినబట్లే మీకు? ఈరోజు నీ రక్తం ఏం మాట్లాడుతుంది? వాట్ ఈస్ యువర్ బ్లడ్ స్పీకింగ్? నీ రక్తం ఏం మాట్లాడుతుంది ఈరోజు? లేపేస్తావాడిని, తీసేస్తా. నువ్వు సంతానం, హేబేలు సంతానం ఏమో. ఏసై ఇంకా ఎక్కలేదా? ఇది హేబేలు చర్చ్ కాదు, ఇది ఏసై చర్చ్. ఆమేన్. నో చక్కాలు బడుట, నోరు చీరలు దోపుట. ఆమేన్. నో సొక్కాలు మడుచుట, బట్టలు లిప్పుట, తర్వాత నో చీరలు దోపుట. చూసుకుందాం అనకూడదు. యు ఆర్ అండర్ జీసస్ క్రైస్ట్. నువ్వు యేసయ్యకి ఉన్నావు. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు రక్తము సిలువలో మొరపెడుతుంది, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. ద పవర్ ఆఫ్ జీసస్ బ్లడ్. యేసయ్య రక్తం ఏం మాట్లాడుతుంది చూడు. నీ రక్తం ఏం మాట్లాడుతుంది? ఉడుకు రక్తం బ్రదర్. ఆ ఉడుకు దూసుకుంటూ పోతాం ఏంటి? ఉడికిపోతుంది. అది తగ్గించు, దాన్ని స్టవ్ తగ్గిస్తే ఉడుకు తగ్గిపోద్ది. ఆమేన్. ఈవెన్ జీసస్ ఇస్ యంగ్, హి ఇస్ నాట్ ఓల్డ్. యేసు ప్రభు ముసలోడు కాదు, యేసు ప్రభు కూడా యవనస్తుడు. ఆ రక్తం ఉడికిపోవట్లేదే. నువ్వు దేవుడివే, నువ్వు ప్రభువే, నువ్వు దేవుడి కుమారుడువే అని ఎన్నెన్నో అంటా ఉన్నారు. He was calm. ఆయన చనిపోకపోతే, ఆయన రక్తం కార్చకపోతే ఈరోజు నువ్వు బోల్డ్గా దేవుని మందిరములో కూర్చోలేవు. నువ్వు మార్నింగ్ కడిగినా నువ్వు ఈవినింగ్ పడిపోతున్నావా? ఈవినింగ్ మళ్ళీ కడుగుతున్నాడు. ఈవినింగ్ పడ్డావా, మళ్ళీ రాత్రి కడిగాడా, మళ్ళా పడిపోయావా, మళ్ళీ దేవుడు కడుగుతున్నాడు. ఆమేన్. నిన్ను కొన్ని లక్షల కోట్ల సార్లు కడుగుంటాడు దేవుడు. He has been washing you from sins many years. నిన్ను ఎన్ని సంవత్సరాల నుంచి కడుగుతున్నా. అది తెలిస్తే ఎవడు పాపం చేయడు. అది తెలిస్తే ఎవడు మిస్టేక్స్ చేయడు. అది తెలిస్తే ఎవడు పడిపోడు. అది తెలిస్తే ఎవడు కూడా కూలిపోడు. ఆమేన్, ఆమేన్. నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్రాస్. సిలువ యొక్క దాని యొక్క మర్మము, దాని యొక్క బ్లెస్సింగ్ మీరు తెలుసుకోవాలి ఈరోజు. ఎందుకు యేసు ప్రభు గమ్ముకున్నాడు సిలువలో? ఎందుకు అన్ని గంటలు ఆయన ఉన్నాడంటే ఆ తెర చిన్నగాలి. ఆమేన్. నిన్ను చూడకుండా చేసిన ఆ తెర చిన్నగాలి. నీవు దేవుడికి కనబడట్లేదు, నీ జీవితాన్ని దేవుడు చూడట్లేదు, నీ జీవితానికి దేవుడు పట్టించుకోవట్లేదు. ఆ తెర అడ్డం ఉంది, అది చిన్నగాలి. ఆమేన్. దేంతో చినుగుతుంది? అది రక్తంతో చినుగుతుంది. ఆమేన్. ఒక శ్రేష్టమైన బలి వస్తే ఆ దేవాలయపు తెర చినిగింది.
ఒక సంవత్సరానికి సరిపడే ఆఫరింగ్ ఇచ్చేవాళ్ళు. అందుకే ఆ తెర చినగల. జీవితానికి సరిపడే ఆఫరింగ్ ఇచ్చాడు యేసు ప్రభు మన కోసం. అందుకే ఆ తెర చినిగిపోయింది. ఆమేన్. ఒకళ్ళని చెప్పండి, తెర చినిగింది. మళ్ళీ చెప్పండి, తెర చినిగింది. దేవాలయపు తెర చినిగింది. ఇప్పుడు మనం దేవుడికి కనబడుతున్నాం. చెప్పండి, ఇప్పుడు నేను దేవుడికి కనబడుతున్నాను. ఇప్పుడు నువ్వు దేవుడికి కనబడుతున్నావు. ఇప్పుడు నువ్వు దేవుడికి కనబడుతున్నావు. ఆమేన్. ఎలా కనబడుతున్నావు తెలుసా? పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, నీతిమంతుడుగా, మంచివాడిగా కనబడుతున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఎలా కనబడుతున్నావు ఇప్పుడు యేసయ్యకి? నువ్వు ఎలా కనబడుతున్నావు తండ్రికి? నువ్వు పరిశుద్ధుడుగా, చెప్పండి, పవిత్రుడుగా, నీతిమంతులుగా మనం తండ్రికి కనబడుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆ తెర ఉన్నప్పుడు మనం ఎలా కనపడేవాళ్ళం తండ్రికి? పాపులుగా కనపడేవాళ్ళం, చీకటిలో ఉన్న వాళ్ళగా కనపడేవాళ్ళం, బలహీనులుగా కనపడేవాళ్ళం. ఈరోజు యేసు క్రీస్తు యొక్క కృపను బట్టి మనము ఆయనకి ఎలా కనబడుతున్నాం? పరిశుద్ధులుగా, మంచి వాళ్ళగా కనపడుతున్నాం. ఓ బిలావ్డ్ మై సన్, నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె అంటున్నాడు దేవుడు ఈరోజు మనల్ని. ఆమేన్. వేస్ట్ మొక్కుందానా, పనికి మాలదానా, వ్యర్థమైందానా, రైట్ రా అని దేవుడు పిలవట్లే. ఈజ్ నాట్ కాలింగ్ యూ లైక్ దట్. ఈజ్ నాట్ స్కోల్డింగ్ యూ. ఈజ్ నాట్ బ్లేమింగ్ యూ. ఎందుకంటే నీ మీద ఆల్రెడీ వెల చెల్లించబడింది. ఆమేన్. యు ఆర్ సేవ్డ్. ఆమేన్. ఆ నీటితో మనల్ని ఏం చేశాడు యేసయ్య? కడిగేశాడు. హల్లెలూయా. ఈరోజు మన పాపాలు ఎందుకు, మన పాపములు జ్ఞాపకం చేసుకోవట్లేదు తెలుసా దేవుడు? మన పాపము రికార్డ్ లేదు. మన పాపము ఎన్ని పాపాలు ఉన్నాయి తెలుసా? మన దగ్గర రికార్డు ఉంటుందేమో కానీ యేసయ్య దగ్గర రికార్డు లేదు. ఎందుకంటే యేసు ప్రభు తన రక్తముతో నీ పాపాన్ని మొత్తం తుడిచేశాడు. ఆమేన్. ఆమేన్. శాపం యొక్క రూట్ కాజ్ ఏంటి తెలుసా? పాపం. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. మరణం ఎందుకు వస్తుంది? నువ్వు శపించబడ్డావు కాబట్టి మరణం వచ్చింది. ఆ శాపం ఎక్కడి నుంచి వచ్చింది? పాపం చేసావు కాబట్టి వచ్చింది. అసలు ఆ పాపమే తుడిచేశాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను తండ్రిని వేరు చేసిన ఆ పాపాన్ని యేసయ్య తుడిచివేశాడు. ఆమేన్. దేంతో తుడిచివేశాడంటే తన స్వరక్తముతో ఆయన తుడిచివేశాడు. ఆమేన్. హల్లెలూయా. అండ్ ఈరోజు అపవాదైనా దేవుడైనా నీలో పాపాన్ని ఐడెంటిఫై చేయలేరు. ఆమేన్. ఆమేన్. ఏది 2-3 పాపాలు చెప్పండి మీరు చేసిన పాపాలు మీ గత జీవితంలో అని ఒకవేళ ఎవరిని అడిగితే లేవు అని చెప్పండి. అట ఇటున్నాం, పురుషుల దగ్గర విన్నాం. లేవు. గట్టిగా చెప్పండి. లేవు. కొంచెం గట్టిగా చెప్పండి అన్న. మీకు కాన్ఫిడెన్స్ సరిపోవట్లేదా? దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప కాన్ఫిడెన్స్ ఏంటి తెలుసా? మన మనస్సాక్షి శుద్ధీకరింపబడింది. వీఆర్ నాట్ సిన్నర్స్. మనం పాపులం కాదు. ఆమేన్. ఆమేన్. ఎందుకు యేసు ప్రభు దేవాలయపు తెర చింపేశాడంటే తండ్రి మనల్ని చూడడం. ఆమేన్. ఇప్పుడు తండ్రి ఎలా చూడగలడు మనల్ని? పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పవిత్రులుగా, మంచి వాళ్ళగా, మంచి బిడ్డలుగా, సొంత బిడ్డలుగా తండ్రి దేవుడు మనల్ని చూడగలడు. ఆమేన్. హీ కెన్ సీ, హీ కెన్ వాచ్, హీ కెన్ బ్లెస్. ఆయన ఎప్పుడు కావాలంటే ఎప్పుడు మనం దీవించవచ్చు. ఆమేన్. అదే ఒక తెరడ్డం ఉందనుకో, అసలు బ్లెస్సింగ్స్ అనేవి మర్చిపోయి ఇంకా. హల్లెలూయా. యేసు ప్రభుని ఎవరు సిలువేసింది? తన సొంత పిల్లలే. సొంత పిల్లలే. సొంత పిల్లలే. సొంత పిల్లలే సిలువేశారు. యేసు ప్రభు వీళ్ళని దేవుడికి దగ్గర చేద్దామని వస్తే వాళ్ళు అతన్ని బాహాటంగా సిలువేసేశారు. ఆమేన్. హేబేలు రక్తం ఏం మొరపెడుతుంది? చంపాలి, చెప్పాలి, చంపు అని మొరపెడుతుంది. యేసు ప్రభు రక్తం ఏమని మొరపెడుతుంది? క్షమించండి తండ్రి అని మొరపెడుతుంది. తండ్రి నువ్వు లైఫ్ టైంకి క్షమించే ప్రభు అంటుంది. ఎందుకంటే ఈ రక్తము నిర్దోషమైనది, ఈ రక్తము పాపము లేనిది, ఈ రక్తము విలువైనది, ఈ రక్తము దోషము లేనిది. కాబట్టి ఈ రక్తమును యేసయ్య స్వీకరిస్తున్నాడు. ఆమేన్. దిస్ ఇస్ అ బ్లేమ్లెస్ బ్లడ్. దిస్ ఇస్ అ సిన్లెస్ బ్లడ్. ఆమేన్. ఆమేన్. యేసయ్య రక్తం ఎలాంటిది? పాపము లేని రక్తము, చీకటి లేని రక్తము. అందుకనే యేసు ప్రభు ఈ రక్తము చెప్పిన మాట వింటున్నాడు, ఆ రక్తము చెప్పిన మాట వినట్లేదు. ఆమేన్. ఈరోజు మన జీవితంలో చాలా మంది హేబేళ్ళు ఉంటారు.
వాళ్ళ రక్తం ఏం చెప్తుంది? ఏసేయ్, చంపేయి, లేపేయి, తొక్కేయి, వాడిని లేపేయి అంటుంది. కానీ యేసు ప్రభు రక్తం మన మీదకి ఏం మొరపెడుతుంది? క్షమించు, 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 క్షమించు అన్న మొరపెడుతుంది. ఆమెన్. హల్లెలూయా. మనం క్షమించబడ్డాం. ఆమెన్. వి ఆర్ ఫర్గివెన్. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, నేను క్షమించబడ్డాను. గట్టిగా, నేను క్షమించబడ్డాను. దగ్గర చెప్పండి, నేను క్షమించబడ్డాను. యా, నువ్వు పాపము చేస్తున్నా, తప్పు చేసినా నువ్వు ఎందుకు చనిపోలేదంటే నువ్వు క్షమించబడ్డావు. ఆమేన్. దాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ క్షమాపణ, ఆ దీవెన, ఆ ఆశీర్వాదాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు ఇంకా దేవుడు ఆశీర్వాదాలను పెంచుతాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 4:14 హీబ్రూస్, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఓకే, గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. వావ్. పాత నిబంధనలో ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. నెలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో పాస్టర్లు ట్రాన్స్ఫర్ అయ్యేలాగా మారుతుంటారు. ఎవరు? ప్రధాన యాజకుడు. ఈ ముసలోడు చచ్చిపోతే ఇంకొక పాస్టర్, ఈ ప్రధాన యాజకుడు చనిపోతే ఇంకో ప్రధాన యాజకుడు. అట్లా ఎంతో మంది ప్రధాన యాజకులు మారారు. వాళ్ళు ఎంతమందికో ట్రాన్స్ఫర్లు అయినాయి. వాళ్ళందరూ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎంతో మంది షిఫ్ట్ అయిపోయారు. ఎంతో మంది చనిపోయారు. ఎంతో మంది రకరకాలుగా వెళ్ళిపోయారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రధాన యాజకుడు, మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆమేన్. తండ్రి దగ్గరికి తీసుకెళ్లే ప్రధాన యాజకుడు. ఆమేన్. చూద్దాం ఏం చేశాడు ఆ ప్రధాన యాజకుడు. 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆమేన్. యా. గనుక మనము ఒప్పుకొనిన దానిని బట్టి, మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో అనుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనే మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉండెను. ఓకే. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. వావ్. ఈ ప్రధాన యాజకుడు వల్ల మనం ఏం చేస్తున్నామంటే మనము కూడా కృపా సింహాసనం దగ్గరికి చేరుకోగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. సో ఈ ప్రధాన యాజకుడు మన పక్షముగా తండ్రికి చెప్తున్నాడు. ఈ ప్రధాన యాజకుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఈ ప్రధాన యాజకుడు మనం వెళ్ళిన కష్టాల గుండా వెళ్ళాడు. ఈ ప్రధాన యాజకుడు మనం వెళ్ళిన శోధనల గుండా వెళ్ళాడు, గెలిచాడు. కాబట్టే మనల్ని అంటున్నాడు, ధైర్యంగా ఉండండి, నేను కూడా గెలిచాను అంటున్నాడు. ఆమేన్. ఆమేన్. ఈ ప్రధాన యాజకుడు మనల్ని ఎలా నడవాలో నేర్పిస్తాడు. ఈ ప్రధాన యాజకుడు దేవునికి ఎలా ఇష్టలుగా ఉండాలో నేర్పిస్తాడు. ఈ ప్రధాన యాజకుడు దేవుని ఎలా ప్రేమించాలో మనకు నేర్పిస్తాడు. హీ ఈజ్ ఎ టీచర్, హీ ఈజ్ ఎ కౌన్సిలర్, హీ ఈజ్ ఎ వండర్ వర్కింగ్ గాడ్, హీ ఈజ్ ఎన్ అపోస్టల్, హీ ఈజ్ ఎ ప్రాఫెట్, హీ ఈజ్ ఎ లెక్చరర్, హీ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ us. ఆమేన్. గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ప్రతిరోజు కాపాడుతున్నాడు. ఆమేన్. 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 ఇప్పుడు చిన్నపిల్లలు మురికి పూసుకొని నన్ను కడుగు అని అడగరు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళు మురికితో ఉండడం చూసి వాళ్ళని తీసుకొని కడిగి శుద్ధీకరించి కొత్త బట్టలు వేస్తారు. అలాగే మనము మురికితో ఉన్నా కూడా మనల్ని దేవుణ్ణి అడగము. ఏమని తెలుసు? నన్ను కడుగని. కొవ్వు మనకు ఏంటది? కొవ్వు. కానీ దేవుడు ఎంత మంచోడు తెలుసా? మనం మురికైన వెంటనే మనల్ని కడిగేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనము మురికి పడిన వెంటనే మనల్ని కడుగుతున్నాడు. మనము మురికి అయిన వెంటనే, మనం పాపము చేసిన వెంటనే మనల్ని కడిగేస్తున్నాడు ప్రభు. ఆమేన్. అందుకనే దేవుని ఉగ్రత మన దగ్గరికి రావట్లేదు, దేవుని ప్రేమ మన దగ్గరకు వస్తుంది. ఆమేన్. సో వీ నీడ్ టు నో ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో ఏం చేశాడంటే మనందరినీ సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా లైఫ్ టైం సెటిల్మెంట్ చేశాడు. ఆమేన్. ఆమేన్. జీవితాంతం దేవుడు మనల్ని క్షమించాడు. ఆమేన్. ఎన్నిసార్లు క్షమించాలి బ్రదర్ వాడిని? ఎన్నిసార్లు క్షమించాలి బ్రదర్ ఆమెని? ఎన్నిసార్లు క్షమించాలంటారు చాలా మంది. ఎన్నిసార్లు క్షమించాలని ఓపిక అంట నేను.
ఫర్గివ్ దెమ్, ఫర్గివ్ దెమ్, ఫర్గివ్ దెమ్. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు క్షమించి ఏం కాదు. యేసు ప్రభు క్షమించాడు. ఆమేన్. ఈ దేవుడు రోజు మనల్ని క్షమిస్తున్నాడు, రోజు మనల్ని కడుగుతున్నాడు, రోజు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ప్లీజ్ దయచేసి అజాగ్రత్తగా ఉండకండి. దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం బోల్డ్గా రాగలుగుతున్నాం, ధైర్యంగా రాగలుగుతున్నాం దేవుని మందిరానికి. అంటే ఎందుకు తెలుసా? మన మనస్సాక్షి చాలా ధైర్యంగా ఉంది. ఆమేన్. నన్ను దేవుడు క్షమిస్తాడు, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నన్ను దేవుడు బలపరుస్తున్నాడు, నన్ను దేవుడు కడుగుతున్నాడు, నన్ను దేవుడు శుద్ధీకరిస్తున్నాడు. చాలామంది ఈ పాటికి చచ్చిపోవాలి బాప్తిజం లేనివాళ్ళు. ఇంకా ఎందుకు బతుకున్నారు? వాళ్ళకు మనస్సాక్షి ధైర్యంగా ఉంది. ఏం తెలుసా? నన్ను దేవుడు క్షమించాడు, నన్ను దేవుడు క్షమించాడు, నన్ను దేవుడు కడిగాడు. నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు కడుగుతున్నాడు నిన్ను. ఆమేన్. అది ఆయన మంచితనం. నువ్వు అడిగినా అడగకపోయినా ఆయన మనల్ని చెప్పాలి రోజు కడుగుతున్నాడు నిన్ను. సో ఆ కడిగే దేవుడికి నువ్వు దగ్గర అవ్వాలి రోజు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ మనస్సాక్షి వాత వేయబడలేదు, మొండిగా మూర్ఖంగా లేవంటే నీ మనస్సాక్షి, నీ ఆత్మను, నీ శరీరాన్ని దేవుడు కడుగుతున్నాడు. ఆమేన్. హి హస్ బీన్ వాషింగ్ యూ ఎవ్రీ డే, క్లెన్జింగ్ యూ ఎవ్రీ డే, క్లీనింగ్ యూ ఎవ్రీ డే. ఆమేన్, ఆమేన్. సో దిస్ ఇస్ ఎ గుడ్ ఫ్రైడే. దిస్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ ఫ్రైడే. దిస్ ఇస్ నాట్ ఎ సాడ్ ఫ్రైడే. ఆమేన్. దయచేసి దిగులుగా, వేదనగా, విచారంగా పెట్టకండి. తప్పు. వాడు ఎలా చేశాడంటే, మనం పేరుకి గుడ్ ఫ్రైడే అని పలుకుతున్నాం, బట్ ఈ లోకమంతా ఒక మత్తు, ఒక మాయలో ఉంది. ఏం తెలుసా? మనం చాలా దీనంగా, దరిద్రంగా, పేదరికంగా, ముఖం కింద పెట్టుకొని బాగా ఏడ్చి మనం మళ్ళీ ఏడుస్తున్నాం. తెలుసా? ఏం బ్రదర్, ఒక్కరోజు కూడా మమ్మల్ని బాధల్లో ఉండకూడదు. ఆమేన్, ఆమేన్. ఒక్కరోజు కూడా నేను దిగులుతో ఉండకూడదు అంటే ఉండకూడదు. ఆమేన్. ఒక్కరోజు కూడా వేదనతో ఉండకూడదు. నో, ఇట్స్ అగెయిన్స్ట్ గాడ్, ఇట్స్ అగెయిన్స్ట్ జీసస్. ఆమేన్. సో ఇట్స్ ఎ ట్రాప్, ఇట్స్ ఎ ట్రాప్. ఇదొక మత్తు, ఇదొక మాయ, ఇదొక మాయ, ఇదొక మత్తు సంఘానికి. అపవాది పెట్టిన మత్తు. గుడ్ ఫ్రైడే రోజు ఏం చేయాలి? మనం ఏడవాలి. గుడ్ ఫ్రైడే రోజు ఎలా ఉండాలా? పాచర్లు కట్టుకు రావాలి. గుడ్ ఫ్రైడే ఎలా ఉండాలా? జిడ్డు మొక్కలు వేసుకొని ఉండాలి. అంటే కాంట్ యు సెలబ్రేట్ దట్? ఆ విక్టరీ నువ్వు సెలబ్రేట్ చేసుకోలేవా? నీ వల్ల కాదు. ఎందుకంటే నువ్వు ఒక ట్రాన్స్లో ఉన్నావు, నువ్వు ఒక మత్తులో ఉన్నావు. ఏంటా మత్తు అంటే, గుడ్ ఫ్రైడే రోజు ఏడవాలి, బాధగా ఉండాలి. చాలా మందికి అసలు ఈరోజు గుడ్ ఫ్రైడే అంటేనే తెలీదు. చాలా మందికి అసలు ఈ రోజు మీనింగే తెలీదు. చాలా మందికి ఈరోజు సెలవులు కూడా లేదు. దరిద్రం. ఈరోజు యేసు ప్రభు చనిపోతే అసలు క్రిస్మస్ ఉండి కూడా వేస్ట్ మనకు. అసలు ఈస్టర్ అసలు వచ్చే ఉండదు కాదు. బికాస్ ఆయన చనిపోకపోతే ఈస్టర్ రాదు. యూనిట్ సెలబ్రేట్. అన్ని పండుగల కన్నా ఈ పండుగ గొప్పగా చేసుకోవాలి మనం. ఆమేన్, హల్లెలూయా. లెట్స్ సెలబ్రేట్ జీసస్, లెట్స్ సెలబ్రేట్ హిస్ క్రాస్. ఆ సిలువను, ఆ గుడ్ ఫ్రైడేని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. నా కొరకు చనిపోయావు ప్రభా, థ్యాంక్స్ అయ్యా అని. ఆమేన్. ఏడిస్తే మాత్రం బాగుండదు చెప్తున్నా. ఏడుస్తున్నావా? లేదు, జాగ్రత్త. ఇప్పుడే చెప్పాడు ప్రభు, ఏడవద్దని. నా కోసం దయచేసి నేను చేసిన ఈ త్యాగాన్ని నువ్వు చూసి ఏడవకు. నో, ఎందుకంటే నువ్వు చేయలేవు. నువ్వు బాగుండాలని నేను చచ్చిపోయా, నువ్వు బాగుండాలని నేను సిలువ ఎక్కా, నువ్వు బాగుండాలని నేను నీ నిందలని నా మీద వేసుకున్నా. ఎవరెక్తారు సిలువలు? దొంగలు, బందిపోటు దొంగలు, పాపం చేసిన వాళ్ళు, చీకట్లో ఉన్నవాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు సిలువ ఎక్కుతారు. నువ్వు ఎక్కాల్సిన సిలువ ఆయన ఎక్కాడు. ఆమేన్. పక్కన చెప్పు, నువ్వు ఎక్కాల్సిన సిలువ ఆయన ఎక్కాడు. నువ్వు ఎక్కాల్సిన సిలువ ఆయన ఎక్కాడు. నువ్వు పెట్టుకోవాల్సిన కిరీటం ఆయన పెట్టుకున్నాడు. నువ్వు పొందాల్సిన అవమానం ఆయన పొందాడు. నువ్వు పొందాల్సిన దెబ్బలు ఆయన పొందాడు. నువ్వు పొందాల్సిన శిక్ష ఆయన పొందాడు. నువ్వు పొందాల్సిన పనిష్మెంట్ ఆయన పొందాడు. నువ్వు చనిపోవాల్సింది ఆయన చనిపోయాడు. నువ్వు చావాల్సింది ఆయన చనిపోయాడు. చూసారు ఎన్ని జరిగినాయో? We're not knowing that. So cross is nothing but it's an exchange. నీలో ఉన్నవన్నీ యేసే తీసుకున్నాడు, యేసేలో ఉన్నవన్నీ నీకు ఇచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో ద బ్యూటీ ఆఫ్ క్రాస్. సిలువ అంటే వాక్యం సెలవిస్తుంది, మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడంట.
Cursed is the man who hanged on the cross. మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు. అంటే శపించబడి పాపం చేసిన వాడే సిలువెక్కాలి, కానీ యేసు ప్రభు ఎక్కాడు. ఆమెన్, ఆమెన్. అందరి సిలువలు వేరు, యేసయ్య సిలువ వేరు. ఆమెన్. చెప్పండి, అందరి సిలువలు వేరు, యేసయ్య సిలువ వేరు. అందరు సిలువ ఎక్కారు, బైబిల్లో లేదు. యేసయ్య సిలువ ఎక్కాడు, బైబిల్లో ఉంది. ఆమేన్. వాళ్ళు పాపము చేసిన వాళ్ళు సిలువ ఎక్కుతారని ఉంది, కానీ బైబిల్లో ఎవడి పేర్లు రాయబడలేదు. కానీ ఎందుకు ఈయన పేరు రాయబడిందంటే ఈయన పాపము చేయకుండా ఎక్కాడు సిలువ. ఆమేన్. నిందలు అవమానాలు మోసాడు నీ జీవితం బాగుపడడానికి. నో దిస్ గాడ్ అట్ అ డీపర్ లెవెల్. ఆయన లోతుగా తెలుసుకో, ఆయన లోతుగా తెలుసుకో, ఆయన లోతుగా తెలుసుకో, ఆయన్ని లోతుగా తెలుసుకో. ఎప్పుడైతే నువ్వు లోతుగా తెలుసుకుంటావో ఈ ప్రభువుని విడిచిపెట్టవు నువ్వు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో ఈ సిలువ ఎందుకు అన్ని చర్చిల మీద పెడతారు? ఎనీ ఐడియా? చాలామంది ఇళ్లలో సిలువ వేసుకు ఉంటారు. చాలామంది సిలువ అప్పట్లో సిలువ భయంకరంగా ఉండేది. సిలువలు అందరి ఇళ్ళకి సిలువే. కొందరైతే ప్రార్థన చేసి ముసలోళ్ళు సిలువకి ఇస్తారట. జింగ్ జింగ్ జింగ్. గుడ్, ఇట్స్ అ గుడ్ సైన్. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ సిలువ ఎక్కాడో ఆ శాపము కాస్త ఆశీర్వాదంగా మారింది. ఆమేన్. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ గాడిద ఎక్కాడో ఆ శపించబడి పట్టబడిన గాడిద ఏమైంది? దీవించబడింది. ఆమేన్. Now cross is a blessing for us in Jesus name. ఆ సిలువను చూసిన ప్రతి ఒక్కరికి విమోచన, ఆ సిలువను చూసిన ప్రతి ఒక్కరికి రక్షణ, ఆ సిలువను చూసిన ప్రతి ఒక్కరికి స్వస్థత, ఆ సిలువ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి విమోచన, ఆ సిలువ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆదరణ, ఆ సిలువ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాన్ని దేవుడు సప్లై చేయబోతున్నాడు. ఆమేన్. Your cross is different, my cross is different. ఈ భూమి మీద అనేక మంది సిలువేయబడ్డారు, వాళ్ళ సంగతి వేరు, యేసు ప్రభు సంగతి వేరు. ఆమేన్. అండ్ హీ ఈజ్ ఎ బ్లెస్డ్ గాడ్. ఆయన దీవించడానికి సిలువెక్కాడు. ఆ సిలువ మనకి ఎలా ఉంది ఇప్పుడు? ఆదరణగా, బలముగా, ఆశీర్వాదముగా, దీవెనగా, సంతోషముగా ఆ సిలువ మనకుంది. ఆమేన్. అందుకనే సిలువను గురించిన పాటలు, సిలువను గురించిన మాటలు, సిలువను గురించినటువంటి ఆ ధ్యానము ఎంతో మంది చేస్తూ ఉంటారు. సిలువలో స్వస్థత ఉంది. ఆమేన్. సిలువలో విడుదల ఉంది. ఆమేన్. ఎందుకు గ్రేవ్ యార్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సిలువ లేదా? చచ్చిపోయిన వాళ్ళ మీద ఏం పెడతారు? ఒక శుభప్రదమైన నిరీక్షణ. అంటే ఇటు మళ్ళీ లేస్తాడు, ఇడు మళ్ళీ లేస్తాడు, ఇడు చచ్చిపోయాడు కానీ ఇడు మళ్ళీ లేస్తాడు ఇడు. ఆమేన్. ఏం పెట్టేస్తారు అడి మీద? సిలువ. అన్ని గ్రేవ్ యార్డ్లు ఒకటి, క్రైస్తవుల గ్రేవ్ యార్డ్లు ఒకలాగా ఉంటాయి. సమాధి తోట, మన తోట ఎలా ఉంటాయి? ప్రతి దానికి సిలువ. ఆ సిలువను చూడగానే మనకేమర్థం? అలా ఇడు మళ్ళీ లేస్తాడు. సంఘం మీద సిలువ ఉంటుంది. ఇక్కడికి వెళ్తే స్వస్థత, ఇక్కడికి వెళ్తే స్వస్థత. చాలా మంది క్రిస్టియన్ హాస్పిటల్స్లో కూడా సిలువ పెట్టుకుంటా ఉంటారు. చాలా మంది క్రాస్. ఇట్స్ అ సైన్ ఆఫ్ హీలింగ్ అండ్ హెల్త్. స్వస్థత. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆ సిలువలో ఆయన గెలిచాడు, ఓడిపోలేదు. ఆమేన్. హల్లెలూయా. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ ద గుడ్ ఫ్రైడే. ఆమేన్. ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ ఫ్రైడే, ఇట్ ఈస్ నాట్ ఎ సాడ్ ఫ్రైడే, ఇట్స్ ఎ గుడ్ ఫ్రైడే. ఆమేన్. ఈ మంచి జరుగుతుంది, నీకు మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఆమేన్. ఈ గుడ్ ఫ్రైడే రోజు మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి బోల్డ్గా ఇక్కడ కూర్చున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన రక్తం మనల్ని రోజు కడుగుతుంది, ఆయన నీళ్లు మనల్ని రోజు శుద్ధీకరిస్తున్నాయి. హల్లెలూయా. ఆమేన్. ఈ పరిశుద్ధ స్థలములో కూర్చోవడానికి గల కారణమే ఈ గుడ్ ఫ్రైడే. యూ పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ మోర్. ఎక్కువ సెలబ్రేట్ చేస్తాం క్రిస్మస్ని మనం. జస్ట్ పుట్టాడంతే ఆ రోజు. నువ్వు అసలు వేరే లెవెల్లో ఖర్చు పెడతావు. ఈ గుడ్ ఫ్రైడేకి అసలు ఏమీ ఖర్చు, బట్టలు కూడా తిరిగి గమ్ము కూర్చో ఉంటారు, గమ్ముగా పేదరాశి పెద్దమ్మలాగా ఏదో సమస్తం కోల్పోయినట్టు. యూ డోంట్ నో ద రెవల్యూషన్. బేసికల్లీ మీకు మర్మం తెలియక మీరు బాగా వేదనలో, బాధల్లో, పెద్ద డిప్రెషన్లో ఉన్నారు. డిప్రెషన్లో ఉన్న క్రైస్తవులారా బయటికి రండి. నిద్రపోతున్న క్రైస్తవులారా బయటికి రండి. వేదనలో పడి యేసు ప్రభు కోసం ఏడుస్తున్న క్రైస్తవులారా బయటికి రండి. 7 మాటలు ప్రతి ఒక్కటి ఏడిపించేస్తే తెలుసా మీకు? 7 words యేసు ప్రభు పలికిన 7 మాటలు. ఈ 7 మాటలు భయంకరమైన ట్రాజడీ. అస్సలు గుండెలు పిండే. నువ్వు ఈ పాటికి నేను చెప్పండి ఏడ్ చేస్తావు, నువ్వు ఏడ్చుకుంటూ పోతావు. ప్రభు ఈరోజు మా కొరకు చనిపోయాడు. ప్రభు మా కొరకు చనిపోయాడు ఈరోజు. We are here to celebrate. Amen. We are here to celebrate Good Friday. Amen.
హల్లెలూయా. నీ జీవితంలో పరిశుద్ధ స్థలములో నిలబడడానికి కారణం గుడ్ ఫ్రైడే. ఈరోజు నువ్వు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడడానికి గల కారణం గుడ్ ఫ్రైడే. ఈరోజు దేవుని దగ్గర నువ్వు నిలబడగలుగుతున్నావు అంటే కారణం గుడ్ ఫ్రైడే. ఈరోజు నువ్వు దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలుగుతున్నావు అంటే గుడ్ ఫ్రైడే. ఈరోజు దేవుడి దగ్గర నుంచి అన్ని పొందుకోగలుగుతున్నావు అంటే గుడ్ ఫ్రైడే. ఈరోజు నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, నీతిగా జీవిస్తున్నావు, దేవుడికి అలా కనబడుతున్నావు అంటే కారణం గుడ్ ఫ్రైడే. దట్స్ ఇట్. ఏ డే కాదు, ఈ రోజును బట్టి నీ జీవితం ఆధారపడింది. నువ్వు అడగక మునిపే నిన్ను కడిగేశాడు, నువ్వు అడగక మునిపే నిన్ను శుద్ధీకరించాడు, నువ్వు అడగక మునిపే దేవుడిని ఆశీర్వదించాడు. ఇంత గొప్ప దేవుణ్ణి జీవితంలో వదిలిపెట్టకూడదు. ఆమేన్. డోంట్ లీవ్ దిస్ గాడ్ ఫర్ దిస్ లైఫ్ టైం. ఆమేన్. ఈ దేవుణ్ణి నీ జీవితంలో ఈ జన్మకు వదిలిపెట్టకు, వచ్చే జన్మ ఉంటే చూసుకుందాం తర్వాత. ఆమేన్. హల్లెలూయా. సో లెట్ us celebrate, go wish your people. నువ్వు మందిరంలో ఉన్నావంటే కారణము, పక్కన చెప్పండి, నువ్వు మందిరంలో ఉన్న కారణము గుడ్ ఫ్రైడే. నువ్వు నీతిగా పరిశుద్ధంగా జీవిస్తున్నావంటే కారణము గుడ్ ఫ్రైడే. ఆమేన్. నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నావంటే కారణము గుడ్ ఫ్రైడే. ఈరోజు మనం అందరం దేవుడికి ఎలా కనబడుతున్నాం చెప్పండి? నీతిమంతులుగా, గట్టిగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా, మంచివారిగా మనము తండ్రి కనబడుతున్నాం. ఆమేన్. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభువుల వారు నీ జీవితాంతానికి సరిపడే ఒకే ఒక బలిచ్చాడు. ఆయన నిర్దోషమైన రక్తం. ఆ రక్తము ద్వారా ఈరోజు తండ్రి దగ్గరికి మనము అబ్బా తండ్రి అని వెళ్ళగలుగుతున్నాం. ఆమేన్. హీ చేంజ్డ్ ద ప్రేయర్. ఆయన ప్రార్థన మార్చేశాడు. దేవా, ప్రభువా, తర్వాత దేవుడా అని ప్రార్థన చేసేవాళ్ళు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా అనేవాళ్ళు. ఈరోజు మనమందరము పరలోకమందున్నమా, పరలోకమందున్నమా. ఈరోజు యేసు ప్రభువు మనల్ని ఎలా చూపించాడంటే తండ్రికి మంచి పిల్లలుగా చూపించాడు. ఆమేన్. ఆమేన్. మీ పక్కన చెప్పండి, యేసు ప్రభు నిన్ను మంచివాడిగా తండ్రికి చూపించాడు. యు ఆర్ నో మోర్ ఎ విలన్ టు ఫాదర్. నువ్వు ఇంకా ఆ శత్రువు కాదు, నువ్వు ఇంకా ఆ అవిధేయుడు కాదు, నువ్వు సొంత బిడ్డవి. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభు అంటే గొప్ప త్యాగం చేశాడు. ఈరోజు మనల్ని తండ్రి ఒక నిర్దోషులుగా, మంచి వాళ్ళగా, మంచి పిల్లలుగా ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆమేన్. ఆయన రక్తం ఎప్పటికీ మన మీద ఉంది. ఆమేన్. ఆయన నీరు ఎప్పటికీ మన మీద ఉంది. ఆమేన్. హల్లెలూయా. నిర్దోషమైన, పాపము లేని, పవిత్రమైన, యథార్థత గల రక్తం అంటే అపవాదికి భయం. ఆమేన్. ఆమేన్. అందుకనే చాలా మంది వరము లేనోళ్ళు కానీ, తర్వాత ఎవరన్నా దెయ్యాలు చూసి భయపడే వాళ్ళు కానీ, యేసు రక్తం, యేసు రక్తం, ఊరుకున్నా పేరు యేసు రక్తం చెప్పు, యేసు రక్తం చేయని చెప్పు అంటారు. మనం లోపల చెప్పలే, ఇంకా వెళ్ళిపోద్ది. ఆమేన్. యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్, ద డీమన్స్ విల్ రన్ అవే. ఆమేన్. పాపము, చీకటి, దోషము ఏది యేసే రక్తంలో లేదు. ఆ రక్తం ఈరోజు మనలో ప్రవహిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఏ అపవాదిని చూసి మనం భయపడనక్కర్లేదు. ఆమేన్. ఏ దురాత్ముడు మనల్ని చూసి పారిపోవాల్సిందే యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. we are more than a conquerors. మనము గెలిచిన వారం. సిలువలో మనం ఏం చేసాము? యేసయ్యతో గెలిచి ఉన్నాం. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను. ఆమేన్. ఇక మీదట జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ టు ద హోలీ పర్సన్. రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు, యూదా గోత్రపు సింహానికి, మన కొరకు త్యాగము చేసిన యేసు ప్రభుకి మనము గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే ఎవరి వల్ల? ఈ పరిశుద్ధ స్థలంలో కూర్చున్నావంటే ఎవరి వల్ల? యేసయ్య వల్ల. He made this gospel very simple. ఆయన నిన్ను మందిరంలోకి రానిచ్చాడు, ఆ తెర చించేశాడు, తెర చిన్నగబడింది. ఆమేన్. ఆయన మరణించిన తర్వాత ఇట్ ఈస్ ఫినిష్డ్. తండ్రి, నా ప్రాణమును, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని ఒక మాట అన్నాడు. దేవాలయపు తెర, దేవాలయపు తెర చినిగిపోయింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి లాస్ట్ ఇంకో స్క్రిప్చర్ చదవండి. మాథ్యూ ద సేమ్ మాథ్యూ
చూద్దాం ఏం జరిగిందో చూద్దాం. ఆ వ్యక్తికి ఏం జరిగింది, ఆయన ఏం చూశాడు, ఆ తెర చినిగిన తర్వాత ఆయన ఏం చూశాడు చూద్దాం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. ఓకే. ఆయనకు ఎదురుగా నిలబడిన శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే, నిజముగా ఈ మనుష్యుడు నిజముగా ఈ మనుష్యుడు నిజముగా ఈ మనుష్యుడు యా హీ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. యా చదవండి మా. నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమయు ఉండిరు. వావ్, చాలు. ఆ శతాధిపతి ఏం గమనించాడంటే, నిజముగా ఈయన దేవుని కుమారుడే. ఈరోజు నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావా? ఈరోజు నువ్వు బోల్డ్గా ఉన్నావా? ఈరోజు నువ్వు ధైర్యంగా ఉన్నావా? ఈరోజు నువ్వు బలముగా ఉన్నావా? ఈరోజు నువ్వు శక్తితో ఉన్నావా? ప్రజలు నిన్ను గమనిస్తారు, మీరు దేవుని పిల్లలని. ఆమేన్. ఒక్క మొక్క అర్థం కాలే ఎవరికి? ఏడున్నారు అందరూ? నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావా? నువ్వు దేవుని వల్ల ఆ మెసేజ్ ఇన్ఫర్మేషన్ పొందుకుంటున్నావా? నువ్వు దేవుడితో మాట్లాడుతూ అందరికి జవాబులు ఇస్తున్నావా? ప్రజలు నమ్ముతారు నువ్వు నిజముగా దేవుని పిల్లలని. ఆమేన్. రోజు మనల్ని అందరూ ఎవరోటే మీకు అసలు దేవుడే లేడు, మీ దేవుడు అది, మీ దేవుడు అది, మీకు అసలు దేవుడు కాదు, మీది దేవుడు ఫారెన్ దేవుడు అని రకరకాలుగా ఏదేదో మాట్లాడుతున్నారు. మనము దేవుడితో మాట్లాడి వాళ్ళకి చెప్పినప్పుడు నిజముగా మీరు దేవుని కుమారులే, దేవుని పిల్లలే అంటారు. ఆమేన్. We are the children of most high God. Amen. సర్వశక్తి గల దేవుని యొక్క పిల్లలం మనం. ఆమేన్. ప్రజలు తెలుసుకోవాలంటే మనం దేవుడితో మాట్లాడాలి. ప్రజలు తెలుసుకోవాలంటే మనం తండ్రితో మాట్లాడాలి. ప్రజలు మనల్ని తెలుసుకోవాలంటే మనం రోజు తండ్రితో మాట్లాడాలి. ఆమేన్. 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 అనిపించుకుందాం మీరు దేవుని పిల్లలని. ఆమేన్. దావీదు అనిపించుకున్నాడు. ఎన్నిసార్లు చంపదామనుకున్నా చంపలేకపోయాడు. ద ఫైనల్ స్టేట్మెంట్ ఆఫ్ సౌల్ యొక్క ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే, దావీదు దగ్గరకు వచ్చి, నా కుమారుడు దావీదు, నిజముగా దేవుడు నీ పక్షాన ఉన్నాడురా. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ గోయింగ్ టు డై. చచ్చిపోయాడు. కొన్ని వందల సార్లు ట్రై చేసి ఉంటాడు దావీదుని చంపుదామని, చంపలేకపోయాడు. ఐఎమ్ సారీ మ్యాన్, నీ పక్షాన దేవుడు ఉంటే ఎవడేం చేయలేడు. అసలు నేను ముట్టుకొని కూడా ముట్టుకోలేడు. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆమేన్. తండ్రి మన పక్షంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కొన్ని వందల సంవత్సరాలు తండ్రి చూడని పిల్లలు చూడని తండ్రి అలా అయిపోయింది. కానీ యేసు ప్రభు వచ్చి ఆ తెర చింపేశాడు. ఆమేన్. ఆ తెర, దేవాలయపు తెర చినిగిపోయింది. ఆ తెర చినిగిన వెంటనే ఆ శతాధిపతి గమనించాడు, ఇతనెవరు? దేవుని కుమారుడు. ఆమేన్. మనము రక్తం వలన, మనుష్యేచ్ఛల వలన మనం పుట్టిన వారము కాదు, దేవుని వలన పుట్టిన వారం మనమందరం. ఆమేన్. మనము దేవుని పిల్లలం. ఆమేన్. We are the children of God. ఆమేన్. We are the children of God. ఆమేన్. మనము దేవుని పిల్లలము. హల్లెలూయా. ఈ గుడ్ ఫ్రైడే రోజు ప్రభు ఒకటే అంటున్నాడు, నీకు ఆ బోల్డ్నెస్, ఆ ధైర్యాన్ని నేను ఇస్తున్నాను. పరిశుద్ధ స్థలానికి రా, పొండు, నేను నీతో మాట్లాడతాను. ఆమేన్. ద లార్డ్ విల్ స్పీక్ యూ అండ్ హీ విల్ స్పీక్ టు యూ ఇన్ దిస్ ప్లేస్. దేవుడు నీతో మాట్లాడే స్థలం ఇది. ఆమేన్. దేవుడు నిన్ను తాకే స్థలం ఇది. ఆమేన్. దేవుడు నిన్ను స్వస్థపరిచే స్థలం ఇది. ఆమేన్. దేవుడు నిన్ను బాగు చేసే స్థలం ఇది. ఆమేన్. దేవుడు నిన్ను నిలబెట్టే స్థలం ఇది. ఆమేన్. దేవుడు నిన్ను వాడుకునే స్థలం ఇది. ఆమేన్. డోంట్ ఇగ్నోర్ దిస్ హోలీ ప్లేస్. డోంట్ ఇగ్నోర్ దిస్ హోలీ ప్లేస్. ఈ పరిశుద్ధ స్థలాన్ని ఇగ్నోర్ చేయకండి. దిస్ ఈజ్ ఎ హోలీ ప్లేస్. దిస్ ఈజ్ ఎ హోలీ ప్లేస్. ఈ సిలువ దినమున ఆ సిలువ మనకు ఏమయ్యో తెలుసా? రక్షణ, స్వస్థత, విడుదల, విమోచన, నిరీక్షణ, గొప్ప ధైర్యము ఈ సిలువ మనకిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అందరి సిలువలు వేరు, యేసయ్య సిలువ వేరు. ఆమేన్.